హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ 135 నెలలు పరిమితం చేస్తూ జీవో విడుదల సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి ఒక లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీపై ప్రభుత్వం కృషి ముమ్మరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లను ఉద్దేశిస్తూ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్‌ను 135 నెలల కాలానికి పరిమితం చేసే జీవోను విడుదల చేయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసింది. పెన్షనర్లకు ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది మరియు వివిధ కోర్టు తీర్పుల దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూటేషన్ రికవరీపై పంజాబ్, హర్యానా కోర్టుల తీర్పులు. నవంబర్ 27, 2024న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ పీరియడ్‌పై ఒక కీలక తీర్పునైతే వెలువరించడం జరిగింది. 12 సంవత్సరాల రికవరీపై పైబడి చెల్లించిన వారికి భవిష్యత్తు రికవరీ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఈ తీర్పుతో రద్దయ్యాయి. ఈ తీర్పు పెన్షనర్లకు తీవ్ర నిరాశను కలిగించగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్నగా నిలిచిందిప్పుడు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తీర్పు. నవంబర్ 29, 2024న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ క్యాట్ కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ పిటిషన్లను తిరస్కరించింది. క్యాట్ హైదరాబాద్ బెంచ్ స్పష్టం చేసిన విషయాలేంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల పాటు ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పెన్షనర్లు స్వచ్ఛందంగా కమ్యూటేషన్ ఎంచుకోవడం వల్ల వారిపై రికవరీ అభ్యంతరాలు లేవు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై విశేషాలండి. తెలంగాణ హైకోర్టు గతంలో కొంతమంది రిటైర్డ్ అధికారులపై రికవరీని 11 సంవత్సరాల 3 నెలల తర్వాత నిలిపివేయాలని ఆదేశించిన సందర్భాలున్నాయి. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుల్లో అనూహ్య మార్పులకు దారితీసింది. కానీ సుప్రీంకోర్టు వైఖరి ఆధారం చేసుకొని ఈ విషయంలో సెంట్రల్ ట్రిబ్యునల్ తమ నిర్ణయాలను సమర్థించుకుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన విధానం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కమ్యూటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాల కాలంలో రికవరీ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు 15 ఏళ్ల కాలపరిమితి పూర్తయినా ఇంకా వేతనాల నుంచి రికవరీ కొనసాగుతూ ఉండడంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. పిటిషనర్ల వాదన 12 సంవత్సరాలలో రికవరీ పూర్తి చేయవచ్చని, ఆపై భవిష్యత్తు రికవరీ నిలిపివేయాలనైతే కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు పెన్షనర్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రికవరీ పీరియడ్‌ని 135 నెలలకు తగ్గించాలి. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు తీసుకున్న తగిన చర్యల మాదిరిగానే జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నవంబర్ 2024లో రికవరీ నిలిపివేయడం సానుకూల చిహ్నం. అక్టోబర్ 31, 2024 నాటికి 135 నెలలు పూర్తయిన వారికి రికవరీ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమ్యూటేషన్ రిస్టోరేషన్‌పై ఆర్థిక ప్రభావం. రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల ప్రభావం పెన్షనర్లపై భారం తగ్గి ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు తగ్గుముఖం పట్టవచ్చు. పెన్షన్ల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం. రికవరీ నిలిపివేతతో పెన్షనర్లకు నికర జీతాలు పెరుగుతాయి. మొత్తానికి ఏపీ ప్రభుత్వంపై ఈ అంశాలపై ప్రజాహిత దృష్టితో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కోర్టు తీర్పులను సమర్థించేటట్టుగా ప్రభుత్వం పనిచేస్తే పెన్షనర్లకు శాంతి కలగవచ్చు. సత్వర చర్యల అవసరం. పెన్షన్ల పునరుద్ధరణ, రికవరీ నిలిపివేతపై ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేస్తే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచే అవకాశం ఉంది. పెన్షనర్ల హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగాలి. సంబంధిత సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటూ ఈ వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా దీనికి పరిష్కారం కూడా సాధించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్.